శ్రేష్టమైన మాటలు పరి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము. ఈ నాలుక పరి దేవుని బిడ్డలారా కంటికి కనబడదు, కానీ చాలా ప్రభావితముగా ఉంటుంది. జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. కాబట్టి పరి దేవుని బిడ్డలారా, ఈ నాలుక మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నావో, కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి కదా, కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి, కురంగదీసే మాటలు ఉన్నాయి, బలహీనపరిచే మాటలు ఉన్నాయి, వెనక్కి లాగే మాటలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మాటలు నీ చెవిని పడతాయో ఆటోమేటిక్గా నీ జీవితం వెనక్కి పోతుంది, కానీ ముందుకు వెళదాం. ఆటోమేటిక్గా నీ జీవితం ఇక నువ్వు ముందుకు అడుగు వేయాలన్నా ముందుకు సాగదు, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను వెనక్కి లాగుతాయి. అయితే ఈ రోజున మనము తెలుసుకోవలసిన గొప్ప సత్యం, అసలు మనం ఏది వింటే మంచిది. వినకూడనిది ఎక్కువగా వింటున్నాం, అందుకే జీవితంలో పైకి ఎదగలేకపోతున్నాం. వినాల్సింది తక్కువగా వింటున్నాం, అందుకే జీవితంలో ముందుకు రాలేకపోతున్నాం. వినాల్సింది ఎక్కువగా వినాలి. ఏది వింటే జీవితంలో మనం ముందుకు వెళ్తామో అదే వినాలి. ఏదైతే వెనక్కి లాగుతుందో ఆ మాటలు వింటే జీవితంలో నువ్వు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు, నీ అడుగు ముందుకు పడతావు. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఈ ప్రజలందరూ కూడా నీ చుట్టూనే ఉంటారు, వీళ్ళందరూ నీ చుట్టూ ఉంటారు, వీళ్ళందరూ నీ చుట్టూనే ఉంటారు. కానీ ఏ ఒక్కరు కూడా నిన్ను బలపరిచేవారు కానీ ధైర్యపరిచేవారు కానీ మాట్లాడే విధంగా మాట్లాడే వాళ్ళు నీ ముందు ఉండరు. ధైర్యపరిచే వాళ్ళు, బలపరిచే వాళ్ళు నీ ముందు చాలా తక్కువ మంది ఉంటారు. ధైర్యంగా ఉండు, కురిగిపోవద్దు, అధైర్యపడొద్దు, బలహీనంగా ఉండొద్దు. జీవితంలో ముందుకు సాగాలి, నువ్వు చాలా ఎదురుండాలి, నువ్వు ఎదగాలంటే చాలా కష్టపడాలి, ప్రాకులాడాలి, ఎగబాగాలి అని చెప్పేవాళ్ళు తక్కువ. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఏది వింటే మన జీవితానికి మంచిది, ఏది వింటే మన జీవితానికి మంచిది కాదో ఖచ్చితంగా మనము పరిశీలించుకోవడం చాలా మంచిది. ఇక్కడ ఏది వింటే మన జీవితానికి ప్రయోజనకరమో ఈరోజు మనం తెలుసుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయంలో, రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఈ మాట ఉంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వినుట వల్ల భయం కలిగిద్ది, వినుట వల్ల పెరుగుతనం వస్తుంది, వినుట వల్ల నీరసం వస్తుంది, వినుట వల్ల రోగం వస్తుంది. ఏది వింటే లోక సంబంధమైనవి వింటే భయం వస్తుంది, పెరుగుతనం వస్తుంది, చాతకాంతనం వస్తుంది. దేవుని బిడ్డలారా, అయితే ఈ లోకములో ఉన్నవి కాదు మనం వినవలసింది. అపోస్తలుడైన పౌలు ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, వినుట క్రీస్తుని గూర్చి వినుట వల్ల, క్రీస్తుని గూర్చి నువ్వు వింటే నీకు విశ్వాసము కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ జీవితానికి బలమైన పునాది ఏదంటే విశ్వాస జీవితమే. వీరు వెనకడుగు వేయరు, వీరు వెనక్కి లాగే మాటలు వినరు, బలహీనపరిచేటువంటి మాటలు వినరు, ముసలమ ముచ్చట్లు, వట్టి మాటలు, జగడములు, వితర్కములు, తర్కములు, విపరీతమైన వాదములు ఇవి వినరు. కానీ ప్రియ దేవుని బిడ్డరా, క్రీస్తుని గురించి వింటారు వీరు. వినగలిగే చెవి దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. వినగలిగిన చెవులు కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. క్రీస్తుని గురించి వింటే నీకు విశ్వాసము కలుగుతుంది, నీకు నమ్మకం కలుగుతుంది. ముందు నీ మీద నీకు నమ్మకం కలగాలి. గుర్తుపెట్టుకే మాట, నీ మీద నీకు నమ్మకం కలగాలంటే అది కొన్ని సమయాల్లో పరిస్థితులను బట్టి అది నీకు అసాధ్యంగా ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని గురించి వింటావో ఖచ్చితంగా అప్పుడు నీ మీద నీకు నమ్మకం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడుతూ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట చాలా తాను ఇచ్చిన గొప్ప అద్భుతమైన సాక్ష్యాలలో ఇది ఒక సాక్ష్యం. 4వ అధ్యాయంలో 13వ వచనం చూస్తున్న ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఉంది.
నన్ను బలపరచువానిని బట్టియే నేను సమస్తమును చెయ్యగలను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నన్ను బలపరచువానిని బట్టియే నేను సమస్తమును చెయ్యగలను. నీకు నువ్వే ఈ మాట చెప్పుకో, నేను సమస్తము చేయగలను. నా వల్ల కాదు అంటాం లేదో. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని గురించి వింటావో, ఎప్పుడైతే క్రీస్తుని గురించి చక్కగా మనసు పెట్టి శ్రద్ధగా వింటావో, ఖచ్చితంగా అప్పుడు నీ మీద నీకు నమ్మకం కలిగిద్ది. నీ మీద నీకు నమ్మకం కలగాల ముందు. నా వల్ల కాదు, నేను చేతకాని దాన్ని, నేను చేతకాని, నాదే ఉంది అనేటువంటి ఆలోచన, నెగిటివ్ ఆలోచన ఎప్పుడు కూడా నీకు రాకుండాను గాక. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని గురించి వింటావో అప్పుడు ఖచ్చితంగా నీ మీద నీకు నమ్మకం కలిగితే అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచువానిని బట్టి నేను కొంచెము చేయగలను అనట్లేదు ఆయన. ఏమన్నాడు? నేను సమస్తమును చేయగలను. నువ్వు సమస్తము చేయాలంటే నిన్ను బలపరిచేవాళ్ళు కావాలి, నిన్ను బలపరిచేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు కావాలి, చెయ్యందించేవాళ్ళు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నిన్ను ఎవరు బలపరుస్తారు? లోకంలో ఉన్నవారు ఎవరు కూడా నిన్ను బలపరచరు. నువ్వు పడిపోతే చూసి నవ్వేవాళ్ళు ఉన్నారు, కానీ నిలబడితే చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకే మాట. నువ్వు బాగుంటే ప్రియ దేవుని బిడ్డలు చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నువ్వు పడిపోతే నవ్వుకుంటారు, నువ్వు నిలబడితే కూలుకుంటారు. ఇది సమాజం యొక్క పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఏమిటి తెలుసా? నన్ను బలపరిచేవాడు ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరైనా క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు. నన్ను బలపరచువానిని బట్టియే నేను సమస్తమును చెయ్యగలను. మీ ప్రక్కన వారితో ఈ మాట నువ్వు చెప్పు, నువ్వు సమస్తం చేయగలవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డరా, ఎప్పుడు నువ్వు చేయగలవు, ఎప్పుడు ఆ మాట నువ్వు అనగలవు, ఎప్పుడు నీ మీద నీకు నమ్మకం కలుగుతుంది అంటే నువ్వు క్రీస్తుని గురించి పదే పదే వింటే, క్రీస్తుని గురించి పదే పదే వింటే నీకు ఆ నమ్మకం కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనం మనం చదువుకుందాం. దేవుని ఎదుట అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలు మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఏనండి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు జీవితంలో ఎదగాలంటే, నువ్వు ముందుకు రాణించాలంటే దేవుని వాక్యం ఏమిటి తెలుసా? అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండవు. అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండవు. నువ్వు ఆ మాటలను చెవిగితే ఆ మాటలు నీ చెవుల్లోకి వెళతాయి, నీ జీవితానికి ముందుకు వెళ్ళనివిక, నీ జీవితాన్ని కుంటుపడేలా చేస్తాయి, వెనక్కి లాగేలా చేస్తాయి. ఇప్పుడు దేవుని బిడ్డలు అపోస్తలుడైన పౌలు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము. అసలు ఆ మాటలు వినొద్దు. చాలాసార్లు ఇదే జరుగుతుంది కొందరు జీవితంలో. ప్రియ దేవుని బిడ్డరా, ముసలమ్మ ముచ్చట్లు చూడండి. 4వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం ఈ మాట ఉంది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించో. చాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. ముసలికి ఏముండదు చెప్పండి? ఏముండదు? వాళ్ళకి పని పాట ఉండదంట. వీళ్ళు అంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి వారు మాటలు ఇక మితం ఉండదు. వారు మాట్లాడుతూ ఉండగా వాటికి అంతం ఉండదు. అవి ఇంకా 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 ఎగబాకుతూ ఉంటాయి. కానీ అవసరమైతే వారికి 24 గంటల టైం కూడా సరిపోతాయేమో. ఇక్కడ వాక్యం ఏమిటి తెలుసా? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించు, విడిచిపెట్టు. మరి ఏం చేయాలన్నా? క్రీస్తుని గురించిన మాటలు వినుట నేర్చుకో. ప్రియ దేవుని బిడ్డరా, వాక్యం ఏముంటుంది? వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట వల్ల భయం కలుగుతుంది, పిరికితనం వస్తుంది కాదు. క్రీస్తుని గురించి వింటే భయం పోద్ది, పిరికితనం పోద్ది, విశ్వాసం కలిగితే.
ప్రియ దేవుని బిడ్డరా, దేవుని మాటలు ఎక్కువగా మనకి ఏమైనా పడతాయి తెలుసా? నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే అంటుంది. దేవుని వాక్యము మనల్ని నిలబెట్టేది కానీ పడగొట్టేది మాత్రం కాదు. గుర్తుపెట్టుకే మాట. నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఏ మాట ప్రయోజనకరమో ఆ మాట వినో, ఏ మాట నీకు బాగుపడే విధంగా సహాయం చేస్తుందో ఆ మాట వినో. వయసు అయిపోతే మళ్ళీ రాదు, సమయం దాటిపోతే మళ్ళీ రాదు. ఈ మాటలకు సమయం ఇస్తూ ఈ మాటలు వింటూ జీవితాన్ని, ఆయుష్ని, విలువైన సమయాన్ని, వయసును మొత్తం పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగని మన జీవితంలో ఎన్ని రోజులు ఉచితంగా దాటిపోతాయో ఆలోచించేది. ప్రయోజనకరం కానీ దినములు ఎన్నో మన జీవితాలు దాటిపోతూ ఉన్నాయి. దేవుడు మనల్ని ప్రేమించి దినాలు ఇచ్చాడు. ప్రతి దినము కూడా విలువైందే. ప్రతి దినాన్ని కూడా నీవు శ్రేష్టమైనదిగా నీవు అనుసరిస్తే ఖచ్చితంగా ఆ దినము నీకు దీవెనకరముగా ఉంటుంది. శ్రేష్టమైనదిగా నువ్వు నమ్మాలి. ఆ సమయాన్ని నువ్వు గుర్తించాలి. ఆ సమయానికి అనుగుణంగా నీవు నడుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డరా, క్రీస్తుని గురించి వింటే విశ్వాసము కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మార్కు సువార్తలో యేసు ప్రభువారు ఒకానొక సందర్భంలో మాట్లాడిన మాట జ్ఞాపకం చేసుకున్నాం. 4వ అధ్యాయంలో, మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి మనం చదువుకుంటే ఇక్కడ కొన్ని శ్రేష్టమైన మాటలు మనకు వినబడుతూ ఉన్నాయి. ఆ దినమందే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలు ఆయన ఉన్న దోణి మీద కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకోమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైన. ఇప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకుని, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకాను అక్కడే ఉంది, నమ్మిక లేక ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలు వచ్చినప్పుడు మనిషి ఆటోమేటిక్గా భయానికి లోనవుతాడు. సమస్యలు చుట్టుముట్టినప్పుడు, పెను తుఫానులు చుట్టుముట్టినప్పుడు, ఆర్థిక పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు ఆటోమేటిక్గా మనిషి భయపడతాడు, పిరికివాడైపోతాడు, పిరికివాడిగా మారిపోతాడు. ఇక నేనేమి చేయలేను, నా వల్ల కాదు, పరిస్థితులు చేయి దాటిపోయినాయి అనుకుంటాడు. ఆ విధంగా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చూసేవాళ్ళు కూడా ఇక వాడి పని అయిపోయిందిరా, ఇక వాడి పని అయిపోయింది, ఇక లేవడం కష్టం, కోలుకోవడం కష్టం, ఇక వాడి పని అయిపోయింది అనుకోవచ్చు. కానీ ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే గుర్తుపెట్టుకో, ఆ టైంలో కూడా నువ్వు క్రీస్తుని గురించి వింటే, చెప్పండి, ఏమింటే ఖచ్చితంగా నీకు నమ్మకం కలిగింది, జీవితం మీద నమ్మకం కలిగింది, పరిస్థితులన్నిటి మీద నమ్మకం కలిగింది. ఎందుకంటే ఆయన నాకు ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు అని నువ్వు చెప్పగలుగుతావు. ఇక్కడ వీరిని సమస్యలు చుట్టుముట్టాయి. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలు చుట్టుముట్టాయి. సమస్యలు చుట్టుముట్టినప్పుడు వారు ఆ సమస్యలను చూసి భయపడుతున్నారు. ఇక ఈ రోజుతో మాకు ఈ భూమి మీద నూకలు తీరిపోయినాయి, ఇక నూకలు అయిపోయినట్టుగా ఈ రోజుతో మా జీవితం ఈ రోజుతో ముగించినట్టే, ఇక ఈ రోజు మాకు ఈ సముద్రంలో చావుని మేము చూడాల్సిందే, చూస్తాం అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి తెలియకుండా ఏది జరగదు. ఆమె చెప్పండి. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, నువ్వు దేన్ని చూస్తూ ఉన్నా సరే గుర్తుపెట్టుకో, నా దేవునికి తెలియకుండా ఏది జరగదు అని నువ్వు నమ్మితే నీ విశ్వాసము చెక్కు చెదరదు. అందరు చెప్దాం హల్లెలూయా. దేవుని మీద ఆధారపడు. దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుడే నీకు అండగా, కొండగా ఉంటాడు, కోటగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వీరిని సమస్యలు చుట్టుముట్టాయి. ఇక చివరికి మునిగిపోయే స్థితి వచ్చేసింది.
మునిగిపోయే స్థితి వచ్చింది. అటువంటి సిచ్యువేషను నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఎదుర్కొంటే చెప్పండి, నువ్వేం చేస్తావు? ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయి. యేసుని గురించి విను, క్రీస్తుని గురించి విను. ఆయన అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నా జీవితంలో అద్భుతాలు చేయుటకు అయిన శక్తిమంతుడు అని రూఢిగా విశ్వసించు. ఈ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయన ఏదైనా చేస్తాడు, అని ఏదైనా చెయ్యగలడు. ఏదో పాట స్టైల్ బాగుందనేసి కదా, ఏమైనా కాదు. అనుభవంలో రుచి చూడండి దేవుని బిడ్డలారా, అనుభవించండి, రుచి చూడండి, తెలుసుకోండి. ఈ కెన్ డూ ఎవ్రీథింగ్ టిల్ నౌ. ఈ రోజు వరకు, ఇప్పుడు కూడా ఆయన ఏదైనా చేస్తాడు అని నువ్వు విశ్వసిస్తే నువ్వు పరిస్థితులకు భయపడవు. అంటమ్మా అలాగైందా, అయ్యో అలా తిరగాల్సింది కాదే, కొరంగ తీసే మాటలు, అయ్యో ఇక అయిపోయింది, పరిస్థితి అయిపోయింది, చాటుగా అనుకునే మాటలు, వాళ్ళ పరిస్థితి అయిపోయింది. యేసుని గురించి విను. నా గురించి వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని నువ్వు ముందే కురిగిపోవద్దాం. వాళ్ళు కూడా నీలాంటి మనుషులే, గుర్తుపెట్టుకో. నీ గురించి చాటున గుసగుసలాడుకునే వాళ్ళు కూడా నీలాంటి మనుషులే. అలా అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే, అంతకు మించి ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకో. పరిస్థితులను చూసి నువ్వు భయపడద్దు, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, నువ్వు కురిగిపోవద్దు. కానీ యేసుని గురించి నువ్వు వింటే నువ్వు బలపరచబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని బట్టియే నేను సమస్తమును చేయగలను. కష్టంలో ఉన్నప్పుడు నీవు ఈ మాట నీ నోట ఉచ్చరించదువుగాక. ఎప్పుడు? కష్టంలో ఉన్నప్పుడు. నన్ను బలపరచువాడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను, నేను సమస్తమును చేయగలను. ఎప్పుడు నీ ఆలోచనలతో నీకు నువ్వుగా నీ చేతులు కట్టేసుకోవద్దు. నీ ఆలోచనలతో, నీ చేతకాని ఆలోచనలతో నీ చేతులు నువ్వు కట్టేసుకోవద్దు. ఎవరో ఏదో అనుకుంటున్నారని నీ ప్రయాణం ఆపొద్దు. నీ చేతులను కట్టేసుకోవద్దు, నీ కాళ్ళను కట్టేసుకోవద్దు. నీతో ఉన్నవాడు ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడు ఉన్నాడు, నిన్ను ధైర్యపరిచేవాడు ఉన్నాడు, నిన్నుగా నిలబెట్టేవాడు ఉన్నాడు. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నీకు తన చేతినిచ్చి నిన్ను పైకి లేపేవాడు నీతో ఉన్నాడు. ఆ విశ్వాసం నీకు ఉండునుగాక. ప్రభు అంటాడు, గాలిని గద్దించి, ఇక్కడే ఉంది మిక్కిలి, గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకోమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? భయము నీ సొత్తు కాదు, నీ ఆస్తిగా నువ్వు ఎప్పుడు తీసుకోబాకు. భయాన్ని ఎప్పుడు కూడా నీ ఆస్తిగా తీసుకోబాకు. భయమును నీ సొత్తుగా తీసుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనొక సందర్భంలో ప్రభువారు కొండ మీద 3 రోజులు బోధిస్తూ ఉన్నారు. వచ్చిన జనం తింటూ మర్చిపోయారు. 3 రోజులు వారు ఏమీ తినలేదు, ఆయన మాటలు మాత్రమే వింటున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాటల కొరకు వచ్చేవారు వేరు, కేవలం ఆయన మాటల కొరకే వారు వచ్చారు, కూర్చున్నారు. 3 రోజులు ప్రియ దేవుని బిడ్డరా ఆయన బోధిస్తూ ఉండగా వారు వింటూ ఉన్నారు. వినుట వల్ల ఏం కలిగింది? ఆకలి. ఇది గుర్తుపెట్టుకో, ఈ మాట ఆకలేదో. ఈ రోజుల్లో చూడండి, ఇప్పుడు ప్యాషన్ కొద్ది టైం దాడిపోతే ఏం చూస్తారు తెలుసా? వాచ్ చూసుకుంటారు అంతే. వాచ్ చూస్తారు, టైం 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 భోజనం టైం అయిపోయింది. అసలు ఎప్పుడు అసలు బోమకమే మాకు తెలీదు అన్నట్టుగా కొంతమంది తయారయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, 3 రోజులు వారు విసుగక ఆయన ఏది బోధిస్తూ ఉన్నాడో అది వింటూ ఉన్నారు. వినుట వల్ల ఏం కలిగింది? విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే నువ్వేం పొందుకోవాలి తెలుసా? విశ్వాసం. నేను ఏదైనా చేయగలను.
నా ప్రభు నా ద్వారా ఏదైనా చేయగలడు, నా దేవుడు నా ద్వారా ఏదైనా చేయగలడు. విశ్వసించి విశ్వాసముతో నువ్వు నింపబడి నీవు నీ గృహానికి చేరాలి, చేరుదువుగాక. 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 6వ అధ్యాయంలో మీరు 30 నుంచి మీరు చదువుకుంటే ఈ వచనాలన్నీ కూడా 3 రోజులు ప్రభు వారికి బోధించాడు. 3 రోజులు ప్రభు వారికి బోధించాడు. సరే, 3 రోజులు అయిపోయింది. తిరిగి వారిని వారి గృహాలకు పంపిస్తూ ఉన్నాడు. ఇక మీరు వెళ్ళండి, మీ గృహాలకు మీరు వెళ్ళండి అని పంపించాడు. పంపిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆలోచించాడు, వీరు మార్గ మధ్యంలో ఎక్కడైనా సొమ్మసిల్లి పడిపోతారేమో అని ఆలోచించి తన శిష్యులను పిలిచి మీరు వారికి భోజనం పెట్టండి అని చెప్పాడు. మీరే వారికి భోజనం పెట్టండి అంటే వాళ్ళు అన్నారు, ప్రభువా, ఈ అరణ్యంలో ఇంతమందికి మేము ఎక్కడ నుంచి తీసుకొస్తాం, ఇంతమందికి మేము ఎలా పెట్టగలము? వారు విన్నారు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సరి అయిన విధంగా ఆయన మాట వినలేదు. వారు విన్నారు, 3 రోజులు శిష్యులు కూడా ప్రభు ఏది బోధించాడో ఆ బోధ విన్నారు. కానీ వారిలో విశ్వాసం కలగల. కారణం ఏంటంటే వారు ఎక్కడో తప్పిపోయారు. వారి ఆలోచనలు దేవుని వాక్యం మీద మనసు పెట్టలా. దేవుని వాక్యం మీద వారు మనసు పెట్టలేదు. కనుకనే వారి జీవితంలో ఇంకా అనుమానం, సందేహం ఉంది. ప్రభు అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టండి అని చెప్పాడు. అంటే ప్రభు ఆలోచన లేక ఆ మాట చెప్పాడా? వినండి, ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన లేదంటావా? వారి విశ్వాసాన్ని ప్రభు అక్కడ పరీక్షిస్తూ ఉన్నాడు. ఇంతమందికి మా దగ్గర లేదు, నువ్వు పెట్టమంటున్నావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, ఎలా పెట్టాం? ఇప్పటికి చాలామందికి ఈ మాటలు అంటే ఆ మాటలు వారి నోటికి దూరమగునుగాక. ఆమని చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా 38వ వచనం, అందుకైనా మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి పోయి చూడండి అని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఏం చెప్పారు వారు? 5 రొట్టెలు 2 చేపలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెను అని వారికి ఆజ్ఞాపించను. అప్పటికే వారిలో విశ్వాసం ఇంకా లేదు. 5 రొట్టెలు ఉన్నాయా, 2 చేపలు ఉన్నాయా, ఓకే అని చెప్పి మీరందరూ కూర్చోండి అన్నాడు. మీరందరూ కూర్చోండి, వరుసగా కూర్చోండి అని చెప్తే ప్రభు ఇక్కడ ఏదో అద్భుతం చేయబోతున్నాడు అనేటువంటి కనీసపు ఆలోచన కూడా వారికి రాలా. ఆడమాడతాం, అద్భుతం చేయుమయ్యానా, ఏదో పాట ఎవరో రాశారు కదా, పాట వినటానికి బాగుంది, చాలామంది పాడతారు. కానీ నిజముగా అటువంటి అద్భుతాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? వారి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, పూర్తిగా దేవుని మీద ఆధారపడితేనే నీ జీవితంలో నీవు అద్భుతాలు చూస్తావు. దేవుని మీద ఆధారపడు నేర్చుకో. కాసేపు అటు, కాసేపు ఇటు, కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, అలా కాదు. దేవుని మీద ఆధారపడో, అద్భుతాలు చూస్తావు, పొందుకొందువుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మనం చూస్తూ ఉన్నాం, మీరందరూ కూర్చోని అని చెప్పాడు. అందరూ కూర్చున్నారు. శిష్యులకు అప్పుడన్నా ఆలోచన రావాలి, ప్రభు ఇక్కడ ఏదో చేయబోతున్నాడు అని ఆలోచన రావాలి. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఖచ్చితంగా 100కి 100% మనస్సు పెట్టి ఆయన మాటలు వింటే ఖచ్చితంగా నీ జీవితంలో నీవు అద్భుతాలు చూచుదువుగాక, పొందుకొందువుగాక. మీరు మీ ప్రక్కన వారితో ఈ మాట చెప్పండి, నీవు అద్భుతాలు చూచుదువుగాక, అద్భుతాలు పొందుకొందువుగాక. ఎందుకు తెలుసా? మన దేవుడు అద్భుతకరుడు. 40వ వచనం, వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులుగా తీరి కూర్చుండి, అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి
వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టించెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె మొక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు, మరి స్త్రీలు పిల్లలు, కేవలం పురుషులే 5,000 మంది ఉన్నారు అక్కడ. మరి స్త్రీలు పిల్లలు వీళ్ళందరూ తిని తృప్తి పొందగా ఇంకా 12 గంపలు మిగిలాయి. నీ నోట ఇప్పుడు అయిపోయింది అనే మాట రాకుండానగాక, అయిపోయింది లేదు అనే మాట రాకుండానగాక, నా దేవుడు నీకు సమృద్ధి ఇచ్చునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, విను, విశ్వాసాన్ని కలిగి ఉండు, విశ్వాసాన్ని సంపాదించుకో. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమో. ఇలా వచ్చి ఇలా దండం పెట్టుకుని పోతే కుదరదు. కొంతమంది అనుకుంటే ఇలా దండం పెట్టుకుంటూ ఉంటే కలిసి వస్తుంది. నో నో నో, అది దేవుని వాక్యం ఎక్కడ నాకు కనపడలా. నేను సంవత్సరాల బట్టి ట్రైనింగ్ చేశాను, నాకు ఎక్కడ కూడా ఇలా వచ్చి దండం పెట్టుకో దేవుడు నీకు కార్యాలు చేస్తాడండి, ఆ మాట నాకు ఎక్కడ కూడా బైబిల్లో కనిపించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వినుట వల్ల విశ్వాసము కలుగును. నువ్వు వింటే విశ్వాసం కలిగి ఉంటే అద్భుతాలు పొందుకుందువు కాక. ఇక మనం చూస్తున్నాం 5 రొట్టెలు 2 చేపలు. అక్కడ ఉన్నవారందరూ ఆ అద్భుతం చూశారు, విశ్వసించారు. ప్రభు ఏదైనా చెయ్యగలడు అని 100% విశ్వసించారు. అపోస్తలుడైన పౌలు అంటాడు రోమపత్రికలో, ప్రియ దేవుని బిడ్డలారా, రోమపత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాం. రోమపత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం, మన దేవుడు ఎటువంటి వాడు అంటే తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. హల్లెలూయా చెప్తాం అందరం. మన దేవుడు ఎటువంటి వాడంట? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. కొన్నిసార్లు నీ విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. చివరి నిమిషము వరకు కూడా ఆయన సైలెంట్గా ఉంటాడు. చివరి నిమిషము వరకు కూడా ఆయన మౌనంగా ఉంటాడు. నీవెలా ఉంటావు తెలుసా? దేవుడు కూడా నా ప్రార్థన వింటలేదు, దేవుడు కూడా నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు. అవిశ్వాసానికి చోటిస్తావు. విశ్వాసిగా ఉండవలసిన నీవు అవిశ్వాసిగా మారిపోతావు. చివరి నిమిషం వరకు కూడా ఎదురు చూడు, నా దేవుడు చివరి సెకండ్లో కూడా అద్భుతం చేస్తాడు అని నమ్మినవారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, ఆయన పిలిచిన గొప్ప శక్తిమంతుడు ఆయన. ఓ ఆకాశమా, ఓ భూమి మీరు కలుగునుగాక అని పలికినప్పుడు ఆకాశం ఎక్కడుంది? భూమి ఎక్కడుంది? లేదు. కానీ ఆయన పలికాడు, ఆకాశం వచ్చేసింది, భూమి వచ్చింది, భూమి మీద సకల జీవచరరాశులు అవన్నీ కూడా పుట్టుకొచ్చాయి. సముద్రాలు, మహాసముద్రాలు పుట్టుకొచ్చాయి నోటి మాటతో. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో ఖచ్చితంగా నీ విశ్వాసం బలపడుద్ది. ఆయన నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు.